వెల్కమ్ టు మీటి న్యూస్. నేను ప్రసాద్. తలకొండపల్లి మండలం పడకల్ల గ్రామంలో డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి గారు గ్రామ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. ఇక్కడ మనకు మేడం గారు వారి నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మేడం నమస్తే అండి. చెప్పండి మేడం, ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇప్పటికే మీరు దాదాపుగా ప్రచారం ప్రారంభమైన క్రమంలో ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో మీరు గ్రామంలో రేపు భవిష్యత్తులో వెళ్ళబోతున్నారు? నమస్కారం. పడకల్ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి పడకల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పడకల్ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినాయి. సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ పనులు, సన్న బియ్యం, రేషన్ కార్డులు అన్ని పార్టీ తరఫున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల గురించి చెప్పండి మేడం. మహిళలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు చాలా వరకు కూడా చాలా సంక్షేమ పథకాలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, అట్లా చీరల పంపిణీ కార్యక్రమం కావచ్చు, అలాంటి విషయాలు చెప్పే ప్రయత్నం చేయండి. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రేపటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేశారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, సోలార్, పెట్రోల్ బంకులు, వివిధ పలు అభివృద్ధి కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, సన్న బియ్యం పథకము, ఇవన్నీ మహిళల కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారు చాలా వరకు మహిళలకు పెద్దపీట వేస్తున్న సందర్భంలో కూడా చాలా కార్యక్రమాలు చేసుకున్నారు. ఆ కార్యక్రమాల గురించి చెప్పే ప్రయత్నం చేయండి. రేవంత్ రెడ్డి గారు రేపటికి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో మహిళలకు పెద్దపీట వేశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అయితేనేమి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చెక్కుల పంపిణీ కార్యక్రమము, సోలార్ విద్యుత్, 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి కరెంటు ఫ్రీ. సో ఇలాంటి అంశాలతోనే రేపు గ్రామంలోకి, గ్రామ ప్రజల కోసం మీరు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలోకి వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఈ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ, ముందు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు చెప్తూ మేము ప్రచారంలోకి వెళ్తున్నాం. ఎట్లా ఉంది మేడం ప్రచార కార్యక్రమంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇంకా ఏం అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? మంచి స్పందన ఉంది. ప్రజలు అయితే సీసీ రోడ్లు, కొంచెం డ్రైనేజ్ వర్క్ల గురించి అడుగుతున్నారు. తప్పకుండా మా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సహకారం తీసుకొని అవన్నీ పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం. వాళ్ళకి మంచిగా ఉంది ప్రచారం అంతా. ప్రజలు కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. సుమారుగా గ్రామంలో ఓటర్ల సంఖ్య సుమారుగా గ్రామంలో 2160 మంది ఓటర్లు ఉన్నారు. సో ముఖ్యంగా మహిళల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధానంగా మీ దగ్గరకు వచ్చే అంశాలు చాలా ఉన్నాయి. షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, మహిళలకు ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టుగా అలాంటి కార్యక్రమాలను ఇంకా ముందు భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు? తప్పకుండా మన ప్రభుత్వం నుంచి షాదీ ముబారక్ చెక్కులు అయితేనేమి, కళ్యాణ లక్ష్మి చెక్కులు అయితేనేమి పూర్తి స్థాయిలో వాళ్ళకి డోర్ టు డోర్ అందే విధంగా ప్రయత్నం చేస్తాం, చర్యలు తీసుకుంటాం పార్టీ తరఫు నుంచి. ఈ గ్రామంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సినవి ఇంకా మీ దృష్టికి ఏమైనా వచ్చే ప్రయత్నం వచ్చాయండి. సీసీ రోడ్లు, డ్రైనేజ్, చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి. మెయిన్ గా అయితే సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనుల గురించి అడుగుతున్నారు. తప్పకుండా నారాయణ రెడ్డి గారి సహకారంతో, మన ఎమ్మెల్యే వారి సహకారం తీసుకొని అభివృద్ధి పనులు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చుకుంటా ముందుకెళ్తున్నాము. సో ప్రజలకు ఏం చెప్తారు మేడం రేపు జరగబోయే ఎన్నికలకు వాళ్ళకి చెప్పే? తప్పకుండా మాకు ఒక అవకాశం ఇవ్వండి. మన పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనకి మల్లు రవి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారందరి సహకారం తీసుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతాము. ఇదొక్క అవకాశం ఇవ్వండి. తప్పకుండా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని పడకల్ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. మేడం చెప్పండి, ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అప్పటికే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తా ఉంది. ఈ గడిచిన 2 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి? ఈ గడిచిన 2 సంవత్సరాలలో సీసీ రోడ్ల నిర్మాణము, డ్రైనేజ్ పనులు, వీధి లైట్లు, ఇవన్నీ ఒక 60-70 లక్షల రూపాయల నిధులతోటి ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉన్నవి మీరు ఏమైనా జరిపించే కార్యక్రమం చేశారు? ఇంకా సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసుకోవాలి. మా సొంత నిధులతోటి పడకల్ ముఖద్వార కమాన్ నిర్మించడం జరిగింది. పోచమ్మ ఎస్సీవాడలో పోచమ్మ గుడికి సహకారం చేయడం జరిగింది. దుర్గమ్మ గుడి సహకారం చేయడం జరిగింది. రక్షిత మంచినీటిని అందించాలి పడకల్ గ్రామ ప్రజలకు అనే ఉద్దేశంతో వాటర్ ఫిల్టర్ నిర్మాణం కూడా చేసినాము.
ఈ ఎలక్షన్స్ అయిపోయినాక ఆ కార్యక్రమం కూడా ఓపెనింగ్ అవుతుంది. ఆ వాటర్ పంపిణీ కార్యక్రమం కూడా జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో పిల్లలకి ప్రార్థన సమయంలో ఇబ్బంది కలుగుతుందని మా తెలుసుకొని మా విషయంకి వచ్చేసరికి దానికి షెడ్ నిర్మాణం చేపించినాము మా మామయ్య గారి పేరు మీద, డోకు రామరెడ్డి గారి పేరు మీద. ఈ స్కూల్ పిల్లలకి షూస్ పంపిణీ కార్యక్రమము, చనిపోయిన పేదలకి కాంగ్రెస్ కార్యకర్తలకి 3,000 రూపాయల పంపిణీ కార్యక్రమము మా సొంత నిధులతో జరుగుతుంది. ఇలాంటివి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా తీసుకెళ్తాము. మాకు ఓటేసి గెలిపించండి, ఒక అవకాశం ఇవ్వండి అని పడకల్ గ్రామ ప్రజల్ని కోరుతున్నాను.